ప్రార్థన మన జీవితాల్లో యాంగ్జైటీ నుంచి, చింత నుంచి మనల్ని బయట పెట్టగలదు. చదువుదాం 34వ కీర్తన 17వ చరణం చదువుకుందాం. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, తన శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. దావీదు తన జీవితంలో అనేకమైన శ్రమలు అనుభవించాడు. David was called by God. Is the man, his heart is so close to God. A man after God's own heart అని పిలువబడ్డాడు. దావీదు నా హృదయానుసారణ మనుషుని పిలువబడ్డాడు. దావీదు నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, దావీదు కష్టాల్లో కూడా ప్రభువుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. He prayed to God for thrice in a day. ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా సరే, ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే 3 సార్లు ప్రార్థన చేశాడు దావీదు. తన కష్టాల్లో ప్రార్థన చేశాడు. సౌలు తనను తరుముతున్నప్పుడు మరణానికి నాకు ఒక్క అడుగు దూరం మాత్రమే ఉందన్నటువంటి దావీదు కష్టాల్లో దేవుని గణపరిచాడు, కష్టాల్లో దేవునిలో ప్రార్థించాడు. ప్రేయర్ చేంజెస్ థింగ్స్. ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది. ప్రేయర్ help us to know the God's will. Prayer brings great revival. Prayer gives you power. Prayer gives you mighty. దేవుడు నీ జీవితంలో ప్రార్థన ద్వారా గొప్ప అద్భుతాలను దేవుడు జరిగిస్తాడు. ప్రార్థన అంటే దేవుని అధికారాన్ని వినియోగించడం. ప్రేయర్ ఇస్ నథింగ్ బట్ ద యూటిలైజ్ ద అథారిటీ ఆఫ్ గాడ్. ప్రార్థన అంటే దేవుని అధికారాన్ని ఏం చేయటం? దేవుని అధికారం వినియోగించడం. ప్రేయర్ ఇస్ నథింగ్ బట్ టు నో ద విల్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో ప్రార్థించడం ద్వారా దేవుని చిత్తాన్ని మనం తెలుసుకునేటువంటి వారుగా ఉంటాం. ఆ ప్రియత వచ్చినాకమా, ప్రేయర్ విల్ రివీల్ యూ some mysterious things from Almighty God. ప్రార్థన చేయండి. By doing prayer, by praying to God, you can know some mysterious things from the word of God. దేవుని వాక్యంలోంచి కొన్ని మర్మయుక్తమైన విషయాలు నువ్వు తెలుసుకోవడానికి నువ్వు ప్రార్థించాలా. నీ చింత నుంచి బయటికి రావాలంటే ప్రార్థించాలి. దేవుని లేఖనం చెప్తుంది, ప్రతి విషయంలోందు ఏం చేయండి? దేని విషయంలోందు చింతపడొద్దు. డోంట్ బి యాంగ్షియస్ ఫర్ ఎనీథింగ్ బట్ ప్రే ఇన్ ఎవ్రీథింగ్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. మనం ఏం చేస్తాం? రివర్స్ చేస్తూ ఉంటాం. ఓకే, మనం ప్రతిదాని యందు చింతపడతాం, దేని యందు ప్రార్థన చేయం. we don't pray for anything but we feel depressed for everything. అంతే కదా, మనం ప్రతిదానికి చింతపడిపోతాం, ప్రతి చిన్న దానికి చింతపడతాం, దేనికి ప్రార్థన చేయం. we should pray for everything. మనం ప్రతిదానికి కూడా ప్రార్థన చేయాలి, దేని యందు చింత పడకూడదు. హిజ్కియా, ద కింగ్ హిజ్కియా తన జీవితంలో అష్షూరియన్ కింగ్డమ్, సో వేవేల సైన్యం, లక్షలాది సైన్యం తన మీదకి వస్తున్నప్పుడు ఏం చేయాలి? వాట్ టు డూ? ఆ సందర్భంలో ఆ అష్షూరియన్ కింగ్ కూడా ఒక లెటర్ పంపించాడు, ఒక ఉత్తరాన్ని పంపించాడు. ఆ లెటర్ చూస్తుంటే చాలా భయం వేస్తూ ఉంది. ఆ లెటర్ చూస్తుంటే చాలా భయం వేస్తుంది. ఆ లెటర్లో ఏం రాశాడు తెలుసా? నీ జీవితం అంతం అయిపోతూ ఉంది, నీ రాజ్యాన్ని నేను కొల్లగొట్టబోతున్నాను, నీ కుటుంబాన్ని నేను అంతం చేయబోతున్నానని రకరకాల విషయాలు రాసుకుంటూ వచ్చాడు. వెంటనే సో he took that letter into the presence of God. దేవుని సన్నిధిలోకి తీసుకెళ్ళాడు. ఆ లెటర్ని తీసుకెళ్ళి ప్రభువు సన్నిధిలో మొర్ర పెట్టాడు. అయ్యా, we need victory at any cost. మాకు విజయం కావాలి, మాకు విక్టరీ కావాలి అని ప్రభువు సన్నిధిలో ప్రార్థించాడు. ఆ ప్రార్థన ద్వారా God sent his angel. దేవుడు తన దూతను పంపించి 1,85,000 people has been assassinated by the angel of God. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామమును మహిమపరచండి. The war belongs to God. దేవుడే యుద్ధం జరిగించాడు అక్కడ. ఏమంటే ఇప్పుడు తెలుసా, ఎంతో చింతతో ఉన్నాడు. సో when he was deeply depressed by the letter which was sent by the Ashurian king, ఆ టైంలో అతడు ప్రార్థన చేశాడు, ప్రభువా నీవే మాకు సహాయం. సో మీరే మాకు, వేర్ కెన్ వి గెట్ హెల్ప్ ఫ్రమ్, నీ నుంచే మాకు సహాయం ఉంది అని ఎప్పుడైతే హిజ్కియా ప్రార్థన చేశాడో దేవుడు ఆన్సర్ ఇచ్చాడు. అవర్ గాడ్ ఇస్ అ ప్రేయర్ ఆన్సరింగ్ గాడ్. హల్లెలూయా. హీ గివ్స్ ఆన్సర్ ఫర్ ఎవ్రీ ప్రేయర్ దట్ వి ఆర్ ప్రేయింగ్ ఇన్ హిస్ ప్రెజెన్స్. దేవుని సన్నిధిలో మనం చేస్తున్న ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబునివ్వగలడు. వెన్ యూ డీప్లీ డిప్రెస్డ్, వెన్ యు ఆర్ ఇన్ యాంగ్జైటీ, నీల్ డౌన్ అండ్ ప్రే. ప్రార్థన చేయి. ప్రార్థన నీ జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తుంది. ఆ చింత నుంచి బయటకు వస్తావు. When Satan is trying to tempt you, pray in the presence of God. దేవుని సన్నిధిలో ప్రార్థించండి. డిప్రెషన్లోకి వెళ్తున్నప్పుడు ప్రార్థించండి. తద్వారా విజయాన్ని పొందుకుంటావు. సో హౌ కెన్ వి ఓవర్కమ్ యాంగ్జైటీ అండ్ డిప్రెషన్? By praise and worship and by prayer we can overcome depression and anxiety.